गोपिकापते जनविमोचना कृष्णा जन्ममोचना गरुडवाहना कृष्णा गोपिकापते नयनमोहना कृष्णा नीरजेक्षणा जय जनार्दना कृष्णा राधिकापते जनविमोचना कृष्णा जन्ममोचना गरुडवाहना कृष्णा गोपिकापते नयनमोहना कृष्णा नीरजेक्षणा जय जनार्दना कृष्णा राधिकापते जनविमोचना कृष्णा जन्ममोचना गरुडवाहना कृष्णा गोपिकापते नयनमोहना कृष्णा नीरजेक्षणा അമ്പാടി കണ്ണാ നീയാട്
ஊஞ்சலாடு அம்பாடி கண்ணாசியாடு जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना गरुडवाहना कृष्णा गोपिकापते नयन मोहना कृष्णा नीरजेक्षणा जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना गरुडवाहना कृष्णा गोपिकापते नयन मोहना कृष्णा नीरजेक्षणा जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना गरुडवाहना कृष्णा गोपिकापते नयन मोहना कृष्णा नीरजेक्षणा जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना गरुडवाहना कृष्णा गोपिकापते नयन मोहना कृष्णा नीरजेक्षणा जय जनार्दना कृष्णा राधिकापते जन विमोचना कृष्णा जन्ममोचना गरुडवाहना कृष्णा गोपिकापते नयन मोहना कृष्णा नीरजेक्षणा मुझे बता दे प्यारे प्रभु क्या पसंद है मेरे प्रभु उसे तोड़ लाओ तेरे लिए उसे चुन लाओ तेरे लिए उसे तोड़ लाओ तेरे लिए उसे चुन लाओ तेरे హాయ్ జన్స్, మనం ప్రజెంట్ అయితే గోవిందపురంలో వచ్చేసామండి. గోవిందపురం దగ్గర మనం చూసినామంటే కృష్ణ మందిరం అండి. ఇందులో ఉన్నటువంటి రథాలు, సో కృష్ణ పరమాత్ముడు రథసారి చేసినటువంటి చూడొచ్చు. ఇక్కడ మొత్తం అంతా టీం అంతా కూడా ఇక్కడ మనం గోవిందపురం అయితే వచ్చేసాము. ప్రస్తుతం మనం చూసినాం కదండి స్వామివారి శ్రీకృష్ణ పరమాత్ముడు రథం మీకు తెలిసే ఉంటుంటుంది. రథసారథి ఆయన మీరు చూసినటువంటి గుర్రాలు వెనకాల స్వామివారు ఉన్నారు. సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి ఇది. మన అరసవీరి సూర్యనారాయణ స్వామి ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా మనకి అలాగే ఉంటుంది. కృష్ణుడు రథసారథిలో కనిపిస్తున్నారు కదా, కృష్ణుడు రథసారథిగా కనిపిస్తుంటారు. ఇక్కడ 4 గుర్రాలు మధ్యలో మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ మందిరం ఉంది. సో ఈ మందిరాన్ని ఒక్కసారి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చూద్దాం పద. मुझे बता दे प्यारे प्रभु क्या पसंद है मेरे प्रभु उसे तोड़ लाओ तेरे लिए उसे चुन लाओ तेरे लिए उसे तोड़ लाओ तेरे लिए उसे चुन
చూశారు. ఆ కృష్ణ మందిరం పక్క నుంచి వస్తే కనుక మనకి ఇక్కడ అన్నప్రసాదం అనేది ఇక్కడ వితరణ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు మధ్యాహ్నం. అంటే నాకు తెలియదు, ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాతే మనకు తెలిసింది అసలు ఇక్కడ ఎటువంటి కైకర్యాలు జరుగుతాయన్నది. ఇక్కడ చాలా దూరం నుంచి భక్తులు కూడా వచ్చారు. భక్తులతో పాటు భవానీ దీక్షలో ఉన్నటువంటి భవానీలు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం వెంట ఒకసారి. భవానీ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మీరు? విజయనగరం జిల్లా బండపల్లి మండలం అండి. అది విజయనగరం జిల్లా బండపల్లి మండలం, అది కొంపిలి గ్రామం. మేము అక్కడి నుంచి ప్రతి ఏటా కూడా మాలలు వేస్తూ గుడికి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటాం. స్వామివారిని దర్శించుకున్నారా? అంటే ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నారా? ఓకే, ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది. మళ్ళీ దర్శనానికి రెండోసారి ఆనందం. గురుమాతమ్మ ఆ అమ్మగారే నిర్మాణం చేయించరువన్నీ కూడా. అమ్మగారి పేరు కనకదుర్గమ్మ. అమ్మగారిది రాజమండ్రి అండి. అమ్మగారు మొట్టమొదటి ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా ఒక నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం ఏముండేది కాదు. ఆ టైంలో వచ్చి ఇక్కడ ఏదైనా ఒక ఆలయాన్ని నిర్మాణం చేద్దామని అమ్మగారికి ఒక సంకల్పం కలిగితే ముందుగా పక్కనే 12 దేవాలయాలు నిర్మాణం చేయించారు. ఆ పక్కనే సంతోషమాత ఆలయము, శివాలయము, వెంకటేశ్వర స్వామి, రామాలయము, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి అన్నీ అవన్నీ నిర్మాణం చేయించి కొన్నాళ్ళు పోయాక ఈ విధంగా కడదామని అమ్మగారికి ఒక సంకల్పం కలిగితే దీని నిర్మాణం చేయించారు. దీని నిర్మాణానికి ఒక 3 సంవత్సరాలు పట్టింది. ఓపెన్ 28వ సంవత్సరం అండి. ఇప్పుడు 1995లో ఓపెనింగ్ అయింది గీతా మందిరం. అయితే అమ్మగారి పేరును ఒక ఆలయాల నిర్మాణం చేయడమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండే పేద ప్రజలందరినీ ఉద్దేశించి ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ శ్రీమతి పోతునిండి కనకదుర్గమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఆ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. పేద విద్యార్థులందరినీ కూడా సేకరించి వాళ్ళకు చదువులవి నేర్పిస్తారు, బస్ పాసం ఫీజులకు కట్టి. అలాగే గవర్నమెంట్ పెన్షన్ రాని ముసలి వాళ్ళందరినీ కూడా ఇలాగే 5 మండలాల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళందరినీ దత్తత తీసుకొని ప్రతి నెల 2వ తారీఖుని పెన్షన్లు ఇస్తారు. ఇక్కడ ఇలాగే 5 మండలాల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి. అలాగే హాస్పిటల్ పెట్టి కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా జరిపిస్తారు. ఇక్కడ ఇన్ని సేవా కార్యక్రమాలతో పాటు ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేశారు. అమ్మ పక్కన ఉండేదే అన్నపూర్ణ క్షేత్రం. అది దానిలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 వరకు భోజనం. ఎంతమంది పేదలు భక్తులు వచ్చినా సరే ఉచితంగా అన్నప్రసాదం పెడతారు. ఇక్కడ 3 నుంచి సాయంత్రం వరకు పులిహోర ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ ఈ నిత్యాన్నదానంలో ఎవరైనా భక్తులు ఏదైనా అన్నదానాలకు కానీ సేవా కార్యక్రమాలకు కానీ ఏదైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే ఇక్కడ గోత్రనామాలతో రసీదు రాసి వాళ్ళకి గ్రంథాలు, ఫోటోలు, భగవద్గీత పుస్తకం అన్నీ గిఫ్ట్గా ఇస్తారన్నమాట. ఇలా వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. లక్ష్మీదేవి గుడి, అష్టాదశ శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు చాలా ఉన్నాయి. అవన్నీ చూసుకొని కూడా భక్తులంతా కూడా భోజనం చేసి వెళ్ళొచ్చు. శిష్యుడిని ముఖ్యంగా అమ్మగారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈ ట్రస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దగ్గర 30 గ్రామాలు ఉన్నాయండి. ఈ గ్రామాల్లో మొట్టమొదటి ఏంటంటే ఇక్కడ ఆహారం కూడా దొరికేది కాదు, అలాంటి నీరు కూడా ఉండేది కాదు. అలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో అమ్మ ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఏరియాని అంతటినీ కూడా బాగు చేయాలని ఒక సదుద్దేశంతో ఒక ట్రస్ట్ ఏదైనా నెలకొల్పాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే ముఖ్యంగా అమ్మగారికి ఒకటండి, మానవ సేవయే మాధవ సేవ అన్నటువంటిది గొప్ప దృక్పథం ఉంది అమ్మగారికి. ఆ దృక్పథంతో ఈ ట్రస్ట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా సేకరించి మొట్టమొదటి అయితే ఇక్కడ ఏ ఆలయాలు ఉండేవి కాదు, అసలు పూజ అంటే ఏమిటో తెలియనటువంటి విషయం అన్నమాట. అలాంటి సమయంలో అంటే 1994 ముందే ఇక్కడికి వచ్చారు అమ్మగారు. వచ్చి ఈ ఆలయాల్లో నిర్మాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా భక్తిని చైతన్యపరిచి అలాగే విధంగా ఒకరికొకరు సహకారం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ట్రస్ట్ని నెలకొల్పి వీళ్ళందరినీ కూడా మొబలైజ్ చేసి అందరినీ ఇక్కడ ఎడ్యుకేట్ చేయడానికి గురించి చెప్పి మొట్టమొదటి అయితే హోమియో క్యాంప్స్ ఎన్నో జరిపించాం, అలాగే జనరల్ హెల్త్ క్యాంప్స్ కూడా ఎన్నో జరిపించాం ఈ ట్రస్ట్ ద్వారా. ఇక్కడ చాలా రకమైనటువంటి డిసీజులు ఉండేవి, అవన్నీ రిమూవ్ చేయాలనే ఉద్దేశంతో అమ్మగారు ఈ హెల్త్ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేయించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ప్రజెంట్ పోతిరెడ్డి సంజీవరావు గారు అన్న అతను ప్రస్తుతానికి చైర్మన్ గారండి మా ట్రస్ట్కి. అలాగే 11 మంది ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఉన్నారు. ఇక్కడే కాకుండా రాజమండ్రిలో కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా మా ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి.
అక్కడ కూడా మహాలక్ష్మీదేవుడి పాండురంగ ఆలయము, అదేవిధంగా ఇంకా అనేక ఆలయాలు ఉండి అక్కడ కూడా నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుందండి. అక్కడ కూడా వైద్యదానం, విద్యాదానం కూడా రాజమండ్రిలో కూడా ఏవి అప్పారావు రోడ్లో కూడా జరుగుతుంటుంది. అమ్మగారి తాలూకు ఉద్దేశం ఏంటంటే మనిషికి అంటే నరుడికి సేవ చేస్తే నారాయణుడికి సేవ చేసినట్టే అన్నటువంటి దృక్పథంతో అందరిలో కూడా శిష్యులందరూ ఎంతో మంది అమ్మగారికి దేశ విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి కాన్సెప్ట్ కూడా ఇదే. ప్రతి ఒక్కరు కూడా మానవ సేవ చేయండి, నరుల్లో నారాయణుని చూడండి, నీ పక్కనలో వాళ్ళు ప్రేమించండి, ఆ ప్రేమనే దైవంగా మనం భావించండి అన్నటువంటి దృక్పథంతో ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేయడం అయితే అమ్మగారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీ శిష్యులు అమ్మగారు అడుగుజాడల్లో మేము కూడా నడుస్తూ అమ్మగారు ఏ సిద్ధాంతం అయితే చెప్పారో అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఈ రోజు కూడా అన్నదానం కానీ, వైద్యదానం కానీ, విద్యాదానం కానీ మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి దృక్పథంతో మీరందరూ కూడా శిష్యులందరూ కూడా నడవడం జరుగుతుందండి. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో విశేషాలు, ఈ ట్రస్ట్ యొక్క ప్రాధాన్యత. हमें दे दो कृपा तुम्हारी, हमें दे दो कृपा तुम्हारी, हम सदा आपके आभारी, हम सदा आपके आभारी। प्रभु दर्शन दिला दो तुम्हारी, हमें शरण में ले लो मुरारी। प्रभु दर्शन दिला दो
दो तुम्हारी, शरण में ले लो मुरारी। कान्हा तुम हो सबसे प्यारे, माना तुम हो सबसे न्यारे, तुम हो सबसे प्यारे, तुम हो सबसे न्यारे। जाना तुम हो सबके दुलारे, जाना तुम हो सबके दुलारे। दर्शन दिला दो यमुना किनारे, दर्शन दिला दो यमुना किनारे। हे गोवर्धन गिरिधारी, गोवर्धन गिरिधारी। लाला तन मन धन का मोह मिटा दो, हमें भक्ति विश्वास का राह दिखा दो। लाला तन मन धन का मोह मिटा दो, भक्ति विश्वास का राह दिखा दो। हर दिल में प्यार का ज्योति जला दो, हर दिल में प्यार का दीप जला दो। दुख की नैया पार करा दो, दुख की नैया पार करा दो। हे गोवर्धन गिरिधारी, गोवर्धन गिरिधारी। हे गोवर्धन गिरिधारी, गोवर्धन गिरिधारी। हमें दे दो कृपा तुम्हारी, हमें दे दो कृपा तुम्हारी। हम सदा आपके आभारी, हम सदा आपके आभारी। प्रभु दर्शन दिला दो तुम्हारी, हमें शरण। బాగా అయిందండి మరి ఇది బాగా సంతోషంకి వెళ్ళి బయటికి సంతోషం పిల్లలతో చాలా జాగ్రత్త వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇది వైజాగ్ ఏవైనా కాలేజ్ కేజీ ఎట్లా బస్సులో వచ్చారా లేదా? బస్సులోనే వచ్చారు. మీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి? ఎక్కడి నుంచి? విజయనగరం నుంచి వచ్చారా? వైజాగ్ టు విజయనగరం, విజయనగరం నుంచి వచ్చారా? చూడడానికి వచ్చాము. ఎంతమంది వచ్చారు మీరు కుటుంబ సభ్యులతో? చాలా ఎక్కువ మంది, 30 మంది 50 మంది. ఎట్లాంటి ఆహ్లాదకరమైన వాతావరణం? అంతా బాగుంది? బాగుంది బాబు, అంత భక్తి చదువు అంతానా? ఓకే అమ్మా. ఆయన చెప్పనే ఓం నమః శివాయ, ఓం నమ శివాయ, ఓం నమః శివాయ, ఓం నమ శివాయ, ఓం నమః శివాయ, శంభో శంకర. హర హర మహాదేవ్, శంభో శంకర. చూశారు కదండి, ఈరోజు గోవిందపురంలో ఉన్నవంటి కృష్ణ మందిరం. అటు రాముడిది శబరి, రాముడికి ఎంగిలిపళ్ళు తినిపించుట, అలాగే కృష్ణావతారం, అసలు ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ కైలాసగిరి, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కంప్లీట్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ మన నిర్మాణం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసాం. మరొక చక్కటి కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి B2B న్యూస్.